వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. సో అందరి దృష్టి ఇప్పుడు సీఎం నియోజకవర్గం. అసలు ఇంతకీ సీఎం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ఎందుకు అంత పోలీసు బందోబస్తు, ఎందుకు ప్రజలపైన పోలీసులు వాళ్ళని వచ్చి ఇంట్లలో నుంచి అరెస్ట్ చేసే పరిస్థితి, పోలీసులకు భయపడి ఇళ్ళకి తాళాలేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటకు పోయే పరిస్థితి, అసలుకి ఏం జరుగుతుంది వాళ్ళ నియోజకవర్గంలో, అసలుకి ఏం జరుగుతుంది వాళ్ళ ఊర్లలో అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ప్రజెంట్ వాళ్ళు రైతుల గోస అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రైతు బంధు రాక కావచ్చు, రైతు భరోసా లేక కావచ్చు, వాళ్ళు వండించిన ఒడ్లు కొనుక్కోవడానికి కాండాలు పెట్టినా కూడా అది సరిగా పనిచేయక కావచ్చు, ఇట్లా ఎన్నో సమస్యల మధ్య ఉన్నారు. సో ఆ రైతులపైనే మళ్ళీ సర్కారు మోపుతున్న ఈ ఉక్కుపాదం. సో అందుకని ఏకంగా ఇళ్ళకి తాళం చేసి పోయే పరిస్థితి, ఏదో కర్ఫ్యూ వాతావరణం ఇవాళ వాళ్ళ నియోజకవర్గం కనిపిస్తుంది. వందలాది మంది పోలీసు పహార మధ్య ఆ పల్లెలు ఎందుకు అట్లా బందీగా అయినాయి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. మీ పేరేందన్న? నా పేరు చాంద్ పాషా. ఎక్కడి నుంచి వచ్చారు? గౌరారం పొనగల్ కాన్స్టిట్యున్సీ, దుద్యాల మండలం. ఏంది అసలు మీ ఊరంతా కూడా ఒక బందీ అయిపోయింది, ఎందుకు అంతమంది పోలీస్ పహారా, ఎందుకు అసలు ఏం జరుగుతుంది మీ ఊళ్ళో? ఇది కుట్ర, ఒక దౌర్జన్యము. అంతేకాకుండా ఇప్పుడైతే ఫార్మా విలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందో ఆ రోజు నుండి ప్రతి రైతు మాకు ఫార్మా వద్దు, మా భూములు మాకు ఉండాలని చెప్పి ఎన్నో సార్లు విన్నపాలు చేసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం గారు కొడంగల్కి వచ్చినప్పుడు కూడా మా రైతులందరూ అక్కడికి వెళ్ళి ఆయనతో వినతి పత్రం ఇద్దాము, ఆయనతో మాట్లాడదామని చెప్పి మన గ్రామ ప్రజలందరూ, అక్కడ ఉన్న ఎఫెక్టెడ్ పీపుల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలుద్దాం, రేవంత్ రెడ్డి గారితో కలుద్దామని చెప్పి వెళ్తే పోలీసు వాళ్ళందరూ బాటలోనే వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసుకొని నారాయణపేటకో, కోస్గియో, మద్దూరో ఎక్కడెక్కడో పంపించారు. ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడడానికి కూడా ముందుకు వస్తలేడు, రైతులతో మాట్లాడతలేడు, రైతులకు ఛాన్స్ ఇస్తలేడు మాట్లాడడానికి కూడా. ఎన్నోసార్లు అదే నడిచింది. మొన్న కూడా ఒక విషయం నడిచింది, అవి కూడా తెలుసు మీకు. అయితే మొన్న కూడా ఏదో నడిచింది ఆ విషయం. మీ నియోజకవర్గమే సీఎంది, మీ నియోజకవర్గం వాళ్ళు కూడా వచ్చి సీఎం తోటి మాట్లాడలేని పరిస్థితులు ఎందుకున్నాయి అసలు? అంటే మీ సమస్యలు చెప్పుకునే పరిస్థితి ఉందా అసలు మీ ఊళ్ళో? మాకు పర్మిషన్ ఇస్తలేరు కదా వెళ్ళి మాట్లాడదామంటే. ఎందరో మా ప్రజలందరూ వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే పోలీసు వాళ్ళు అడ్డుపడుతున్నారు, మాట్లాడడానికి ఇవ్వడం లేదు, ఆయన టైం ఇస్తలేరు ప్రజలకు, రైతులు ఏదైతే మాట్లాడాలనో ఆ మాట కూడా సీఎం చెవు దగ్గరికి వెళ్తలేదు, దాన్ని ఆయనను మాట్లాడాలని ఇస్తలేరు, అడ్డుకుంటున్నారు అందరూ. కాబట్టి ఇవే నడుస్తున్నాయి. ఎప్పటి నుండి స్టార్టింగ్ నుండి కూడా వాళ్ళు మాకు ఫార్మా వద్దు, మా భూములు మాకు ఉండాలని చెప్పి వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ సీఎం గారు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తూనే లేరు వాళ్ళకు. ఒకవేళ ఆయన సొంతమన్నా వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటే అది మంచిదే కదా. కాకపోతే వాళ్ళ రైతులందరికీ ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి, నేను ఈరోజు వస్తున్నా, మీ రైతులు అందరూ రాండి అని చెప్పి కొడంగల్కో లేకుంటే హైదరాబాద్కో పిలిపించుకొని మాట్లాడాలా. ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ వాళ్ళను మాట్లాడి తీసుకుంటే చాలా మంచిదే. కానీ వాళ్ళు రైతులు మాత్రం వినడం లేదు, మాకు వద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే సరే, సీఎం చాలా బిజీ ఉన్నారు, చాలా పనులలో ఉన్నారు, చాలా బిజీ షెడ్యూల్, సో మీకు టైం ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు, ఓకే. కానీ మంత్రులు కావచ్చు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఊర్లలో ఉంటారు, మరి వాళ్ళు వచ్చి మీతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే మేము తన్ని తీసుకుంటాం అంటున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మీరు ఇయ్యకపోతే మేము తన్ని తీసుకుంటామని చెప్పి, అది ఆడియో ఉంది ఒకటి, అదే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ మర్యాదతో ఇస్తేనే సంతోషము, కాకపోతే తన్ని తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. దానికి ఏం జవాబిస్తారమ్మా? సో మరి అధికారి ఊర్లోకి వచ్చినప్పుడు ఒక్కటేసారి ఆవేశం చూసినాం, కొంతమంది బాధ చూసినాం, కొంతమంది కన్నీళ్లతో తరిమి కొట్టే పరిస్థితి. ఎందుకు అట్లా అంటే వాళ్ళు చాలా బీద వాళ్ళు, ఎకరానో 2 పట్టించుకోలేని పరిస్థితి మిమ్మల్ని. కలెక్టర్ అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు ఉన్నమాట చెప్పడానికి. ఎందుకంటే కలెక్టర్ ఇంతకు మొదలు కూడా వాళ్ళు వెళ్ళినరు, వాళ్ళు మాట్లాడినరు, ఏదో నడిచింది, మొన్న కూడా ఏదో గడబడి నడిచింది. ఆ విషయాలు నాకు తెలియదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారా వెళ్ళలేదని చెప్పి. సో ఏమనుకుంటున్నారు మరి మీ ఊరు వాళ్ళంతా, ఫార్మాకి ల్యాండ్ ఇయ్యాలా వద్దా, అసలు ఏమనుకుంటున్నారు? మా గ్రామస్తులు, మా ఏరియా వాళ్ళందరూ ఒక విషయం, అవసరం ఉంటే ప్రాణాలు ఇస్తాము కానీ భూమి ఇయ్యమని చెప్పి ఒకటే వాళ్ళకు నడిచింది. అంతేకాకుండా వాళ్ళు చాలా బీదవాళ్ళు, 1-2 ఎకరాలు చేసుకొని 2-3 ఎకరాలు ఏదో బతుకుతున్నారు వాళ్ళు. అట్టి భూమి పైన లేక మాకు ఫార్మా కావాలని చెప్పి తీసుకుంటే అది మంచిది కాదు. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారు వెరీ క్లియర్గా, మా పెద్దలు చిన్న కట్టెల మోపులు అమ్మి 2 రూపాయలు 10 రూపాయలు ఆ కాలం నుండి కూడా మేము చేసుకొని మా పెద్దలు మాకేదో ఆస్తి ఇంత ఇచ్చిపోయినరు, కాబట్టి ఇట్టి ఆస్తిని మేము ఎవరికి కూడా ఇవ్వడానికి వీల్లేదు, మేము బతికేది దీనిపైనే, చస్తే దీనిపైనే, చస్తే ఇక్కడనే, ఉంటే భూమి ఉండాలి. వాడు అది ఒకటే, వాళ్ళు చెప్పేది ఇది ఒకటే మాట. చాలా మంచి పంటలమ్మా, నేను చెప్పేది కాదు, మీరు హిస్టరీ చూడాలి. మీరు కందులే కానీ, జొన్నలే కానీ, వరియే కానీ
ఈరోజు మా కొడంగల్ కాన్స్టిట్యూన్సీలో పడినంత పంట చుట్టుపక్కల ఎక్కడ కూడా పండదు. అంత మంచి పంట, అంత మంచి భూములు అవి. అట్టి భూములను అలా ఇవ్వడం అంటే ఎందుకంటే ఎకరా 2 ఎకరాలు ఉన్నా కానీ వాళ్ళు సంవత్సరం దాకా చేసుకొని బతుకుతారు, చేసుకొని తింటారు వాళ్ళు. అట్లాంటి భూములు అవి, చాలా మంచి భూములు. నా పేరు నరసింహనాయకమ్మ. నేను కొడంగల్ కాన్స్టిట్యున్సీ బొమ్మరాజ్పేట మండలం ఎక్స్ సర్పంచ్. నేను ఎట్లా ఉంది మీ ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంది అసలు ఇప్పుడు? ఎందుకు చాలామంది కూడా విజువల్స్లలో చూస్తున్నాం, ఇంటికి తాళాలు వేసి మరీ భయపడి వెళ్ళిపోయి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అనుకున్నామమ్మ ఫస్ట్, కానీ ఇది దౌర్జన్యంగా దోపిడిగా ఏదో రాజుల పరిపాలన లాగా ఉంది ఇది. సో ఈరోజు కూడా జరిగిన పరిణామం, ఇప్పుడు నరేంద్రను అరెస్ట్ చేయడం కూడా మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేసిండ్రు. అది సివిల్లో వచ్చింది, మళ్ళీ వాళ్ళు పోలీసులా బందిపోట్లా మరి ఎవరు మనకు తెలియదు. మళ్ళీ అరెస్ట్ చేసిండ్రా లేకుంటే మరి కిడ్నాప్ చేసిండ్రో కూడా తెలియదు మనకు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఊర్లో ప్రజలు ఎలా మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు చెప్పండి అమ్మ? వాళ్ళు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళడం తప్ప వాళ్ళ వేరే దారి ఉండదు కదా. సో ఇప్పుడు మన గవర్నమెంట్ ఉంది, సీఎం అదే కాన్స్టిట్యున్సీ, రైతుల్ని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నచ్చజెప్పి మళ్ళీ వాళ్ళు ఒప్పుకుంటే సరే తీసుకోండి, కానీ మీరు ఏదో దౌర్జన్యంగా చేసి లాక్కుంటాం అది ఇదంటే ఎట్లుంటుంది చెప్పండి? ఇప్పుడు మంచి పంట పండే భూములు అవి, సారవంతమైన భూములని నాశనం చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు? సరే అదే మన సీఎం గారికి వాళ్ళ తాతల ముత్తాతలు సంపాదించిన 1000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి కదా, ఆయన భూముల లోపల వేసుకోండి. ఇదే ఫార్మా కంపెనీ ఏందో మంచి పొలాలను ఎందుకు నష్టపరుస్తున్నారు? అవసరం ఏమున్నా చెప్పండి? మొన్న కలెక్టర్ గారు వెళ్ళినప్పుడు కూడా రైతులు అదే మాట అన్నారు, సో మేము భూములు వేయం, మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి అన్నారు. సరే నచ్చజెప్పే ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రజలు కూడా ఆవేశంతో ఉన్నారు, వాళ్ళు సహనం కోల్పోయి ఉన్నారు, ఎవరు మాట్లాడరు, సహనం కోల్పోయి ఉన్నారు. ఏమవుతుంది చుట్టుపక్కల ఏమవుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న జీవనోపాధి జీవనాధారం అవే భూములు కాబట్టి ఆ భూములనే నమ్ముకొని ఉన్న ప్రజలు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏదో ఎదురు కావాలని దాడి చేసిందో ఎవరో దాడి చేపించిందో కాదు, రైతులో సహనం కోల్పోయి అధికారుల మీద దాడి చేయడం అది దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. తప్పే, అది కాదని చెప్పేసి అంటలేము. అధికారులు కూడా సరే అధికారులకు తెలియదా? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళకి తెలియదా? ప్రొటెక్షన్ ఉండాలి కదా, ప్రొటెక్షన్ తీసుకొని వెళ్ళాలి. ప్రొటెక్షన్ తీసుకొని పోయి సరే మీరు అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు మంత్రులు ఉన్నారు, సహాయ మంత్రులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని అందరినీ తీసుకొని రైతులతో మాట్లాడండి, కూర్చోబెట్టి మాట్లాడి ఏముందో సర్ది చెప్పండి, ఇచ్చేటట్టుంటే తీసుకోండి. కానీ ఈయము వద్దు అన్న తర్వాత కూడా ఇలా దౌర్జన్యం చేసి తీసుకోవడం అనేది నేనైతే చాలా ఖండిస్తున్నా, తీవ్రంగా ఖండిస్తున్నా. మీ ఊర్లో ఎంతమంది భూమి పోతుంది ఫార్మా కంపెనీ వస్తే? యాక్చువల్లీ అక్కడ వచ్చేసి దాదాపుగా 1300 ఎకరాల భూమిని వాళ్ళు పొజిషన్ తీసుకొని కొన్ని విలేజెస్ని మొత్తం లేపాలని చెప్పేసి చూస్తున్నారు. మొత్తం అంటే మేము కూడా ట్రైబల్సే. ఇప్పుడు ట్రైబల్స్ చాలా తండాలు ఉన్నాయి అక్కడ దగ్గర. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ మా విలేజ్ అక్కడ కాదు, అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు. మా రిలేటివ్స్తో కనుక్కుంటే ఇక్కడ దాదాపుగా కొన్ని తండాలు మొత్తం దాదాపు 5-10 తండాలు లేచే పరిస్థితి కనిపిస్తుంది. ఆడ తండాలే లేచిపోయే పరిస్థితి ఉంది కాబట్టి సహనం కోల్పోతున్నారు ప్రజలు. వాళ్ళకి ఇంకా వేరే దారి లేదు కదా. మీరు ఎక్స్ సర్పంచ్ అంటున్నారు కదన్నా, ఎన్నడన్నా ఇంతమంది పోలీసు పహారా మీ తండాలకు కావచ్చు, మీ దగ్గరలో ఉండే ఊర్లకు కావచ్చు వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు మనం ఇలాంటి వాతావరణాన్ని లాస్ట్ టైం తెలంగాణ ఉద్యమంలో చూసినాం. ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత మంచి సుపరిపాలన అందించారు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మన రాష్ట్రాన్ని పచ్చగా చేసిండ్రు, రాష్ట్రం పచ్చని పరిపాలన, సుఖ సంతోషాలతో ఉన్నారు ప్రజలు కూడా. ఇప్పుడు నేటి సమాజంలో ఎట్లుందంటే బాంబులు తుపాకులు పేలే పరిస్థితులు వస్తున్నాయి. మొత్తం ఎక్కడ జుడ్డున పచ్చగడ్డి కూడా భగ్గుమనే పరిస్థితి వస్తుంది. సో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితులు. అయితే కొడంగల్ లోపల చాలా ఘోరం. ఈరోజు ఇంతకుముందు అందిన వార్త ఏంటంటే సీఎం సోదరుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ నుంచి 200 కార్లతో మళ్ళీ అక్కడ లగచర్ల విలేజ్కి వెళ్తున్నారంట. మరి ఇంత ఉద్రిక్త వాతావరణం లోపల కూడా సీఎం సోదరుడికి ఏం హోదా ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిండ్రు? ఆయనకు ఉన్న హోదా ఏంది? ఆయన ఇప్పుడున్న పరిస్థితులు ఏంది? 144 సెక్షన్ అట. అధికారులు ఏం చేస్తున్నారు మరి 144 సెక్షన్ పెడితే? మరి నేను అదే అధికారులని నేను ప్రశ్నిస్తున్నాను. రెచ్చగొట్టే ప్రయత్నమే కదా ఇది. అవసరమా వెళ్ళడం? ఇప్పుడు సరే ఓకే మంచిదే. ఈసారి ఇప్పుడు వెళ్ళే కంటే ముందు, ఈ దాడి జరిగే కంటే ముందు ఇట్లే ఎప్పుడైనా 200 కార్లు వేసుకొని మళ్ళీ వచ్చిన పరిస్థితి ఉండేనా అదే ఊరికి? అదే వస్తే డెవలప్మెంట్ జరుగుతుంది కానీ ఇలాంటి ఉద్రిక్త వాతావరణం ఎందుకు జరుగుతుంది?
వాళ్ళు ఏదో షో చేసుకోవడానికి తప్ప ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు అక్కడికి రాలేదు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. వాళ్ళు ఇంకోసారి నెక్స్ట్ టైం కొడంగల్లో గెలవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రజల లోపల కూడా చాలా వ్యతిరేకత మొదలైంది. ఇక్కడ కొడంగల్ అనే కాదు, రాష్ట్రం మొత్తం లోపల వ్యతిరేకత కనిపిస్తుంది, క్లియర్ కట్గా వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రం లోపల ఎన్నడూ లేని విధంగా మన పోలీసు ఇప్పుడు ఎంతమంది పోలీసులు ఉండొచ్చు? నాకు తెలిసి దాదాపు 4,000 నుంచి 5,000 మంది పోలీసులు కొడంగల్ మొత్తం బాగా కాస్తున్నారు. దీన్ని సో మీ పేరు ఏందన్న, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను దౌలతాబాద్ జడ్పీటీసీ మాజీ కోట్ల మైపాల్ ముదిరాజ్. కొడంగల్ నియోజకవర్గంలో 2018లో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గెలిచిన తర్వాత కొడంగల్ నియోజకవర్గం అనేది అభివృద్ధి పథంలో నడుస్తుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అని ఒక నినాదంతో అక్కడ ఉన్న నాయకులందరూ పార్టీల అతీతంగా ఓట్లు వేసిన తర్వాత ఈరోజు దుద్యాల మండలం అయినటువంటి అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, పులిచెర్లకుంట తండ కానీ, ఈర్లపల్లి తండ కానీ 8 గ్రామాలకు గురి అవుతున్నాయి. దానికి నిరసనంగా మా పట్నం నరేందర్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో మొట్టమొదటిగా విలేజ్కి పోతే అక్కడ ఉన్న రైతులు నీవన్నా కొద్దిగా మాకు హెల్ప్ చేయి, ఓట్లేసి పాపం చేసినాం, మా సీఎం మేమే, మా ఓట్లతో మేమే మీకు వేయలేదు, మీరు మంచి ఉన్న నాయకుని ఓడగొట్టుకొని ఆ దళిద్రుని గెలిపించుకున్నాం అనే ఒక నినాదంతో ఈరోజు కొడంగల్ నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. దయచేసి ఇప్పటికిప్పుడు అక్కడున్న షాడో ఎమ్మెల్యే, అక్కడ ఎమ్మెల్యే రాడు, ఎవరు రేవంత్ రెడ్డి రాడు కాన్స్టిట్యున్సీకి. వాళ్ళ అన్న అయినటువంటి తిరుపతి రెడ్డిని తీసుకొచ్చి అక్కడ 5 మండలాలు తిరుగుకుంటూ ప్రోటోకాల్ గిట్ట పాటించకుండా కాడా వెంకటరెడ్డిని తీసుకొని అన్ని ఇనాగ్రేషన్స్ ఆయననే చేస్తాడు తిరుపతి రెడ్డి గారు. ఏమన్నా మాట్లాడినాం అనుకో, మాయంచటంలో ఒక జడ్పీటీసీ మొన్న రీసెంట్గా అయిపోయింది, ఉన్నప్పుడు మాట్లాడితే కళ్యాణ లక్ష్మి చెక్ ఎందుకు ఇస్తామంటే మేము సీఎం బ్రదర్ని ఇస్తాం, మీరెవరు, ఇంకా 2 నెలలు ఉంటే అయిపోతుంది అనే ఒక భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఒక దొంగ పరిపాలన నడుస్తుంది. ఆడ 5,000 కోట్లు తెచ్చేయండు. మొన్న 5,000 కోట్లు తెస్తే ఒక్క లక్ష పని జరుగుతలేదు. అక్కడ ఫార్మా చేస్తున్న సమయంలో డబల్ రోడ్ని 4 బుల్ చేస్తున్నాడు. ఆ ఫార్మాకి ఏదైతే రోడ్డు పోతుందో డబల్ రోడ్ ఉన్నది, 4 బుల్ చేస్తున్నాడు, సింగిల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ చేస్తున్నాడు. అక్కడ ఉన్న తిరుపతి రెడ్డి మాట్లాడితే వాళ్ళ కార్యకర్తల నుంచి మళ్ళీ తిట్టిపిచ్చుడు, సోషల్ మీడియా వాళ్ళ కేసులు, కొంతమంది ఇదివరకే భయభ్రాంతులకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అక్కడ ఉన్న నాయకులు, కాంగ్రెస్ నాయకులు. ఏమనంటే ఈ సీఎం ఎక్కడుంటాడో ఎక్కడ పోతాడో అని లోకల్ ఉన్న కార్యకర్తలు అంతా సీఎంలోగానే ఉండి ప్రోటోకాల్ లేదు, ఏం లేకుండా అదేవిధంగా అక్కడ నిన్న జరిగేటటువంటి సంఘటన అది ఇంత భయభ్రాంతులకు గురి చేస్తున్నా అంటున్నారు మీరే జనాలు. అంత భయభ్రాంతులకు గురి చేసినా కూడా ఎందుకు నిన్న అధికారులపైన దాడి చేసి అంత సహనం కోల్పోయినారు అన్నదాతలు? ఒక్కటే మేడం నేను చెప్పేది, మేము గిట మా నరేందర్ అన్న, మేము మా మండల అధ్యక్షుడు అందరం కలిసి ఆ విలేజ్కి పోయినాం. ఒకటి పాదయాత్ర పెడుతుంటే అక్రమంగా మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ నయన్ కుమార్ రెడ్డి గారు, మేము అందరూ మన కార్యకర్తలను తీసుకొని ఓదార్చడానికి పోతుంటే వాస్తవంగా ఆ విలేజ్లో ఒక్కటే అంటున్నారు, రోటి బండ తండవాళ్ళు గిట అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుని ఇంట్లో వేసి బంధించిండ్రు. మా భూములు కావాలి, మేము కారం పొడిని గుడుంబ కళ్ళు దుకాణాలు నడిపించుకొని మేము 1-2 ఎకరాలు సంపాదించుకున్నాం తప్ప వాళ్ళలాగా అక్రమంగా సంపాదించుకున్న భూములు కావు. మాకు భూములే ముఖ్యం, మా ప్రాంతమే ముఖ్యం, తరతరాల నుంచి వచ్చిన భూమిని ఎట్లా వదులుకుంటామనే ఒక ఉద్దేశంతో ఈరోజు రేవంత్ రెడ్డికి వెనుదిరుగుతున్నారు తప్ప అధికారుల మీద కాదు. ఈ కుట్ర గిట్ట అధికారుల మీద కుట్ర ఎవరు చేయించారు అంటే అక్కడున్న కాంగ్రెస్ నాయకుల వాళ్ళ మీద దాడి చేయించి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద దొబ్బడం ఎంత దురదృష్టకరం అని మేము తెలియజేస్తున్నాం. అయితే ఆ పోలీస్ పహారా అయింది, ఎందుకు అంతగానం సెక్యూరిటీ ఉంది? అసలు అంత సెక్యూరిటీ అవసరమా? అసలు ఎందుకు జనాలు కూడా పోలీసులకు భయపడి ఇలా తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి వచ్చింది? ఇప్పుడు పోలీస్ అంటే సీఎం కాన్స్టిట్యున్సీ, అక్కడ ఇంటర్నెట్ బంద్, నెట్వర్క్ బంద్, ఎవడన్నా పోతే పాపం నిన్న మన మీడియా వాళ్ళు ఇంటింటికి పోయి విజువల్స్ తీస్తుంటే గర్భిణీ స్త్రీ ఆమె హాస్పిటల్కి పోదామంటే వాళ్ళ హస్బెండ్లని అరెస్ట్ చేసుకోం, కొడుకులను అరెస్ట్ చేసుకోం, ఎగ్జామ్ ఉండంటే వాళ్ళని ఎగ్జామ్ తీసుకోకుండా వాళ్ళని అరెస్ట్ ఎందుకంటే ఆడ రేవంత్ రెడ్డి అన్నటువంటి ఒక మూర్ఖుడు. రాజ్యం వాళ్ళదే కాబట్టి, అంత వాళ్ళది కాబట్టి అందుకే ఇట్లా జరుగుతుందని మనం వచ్చేస్తాం. కొడంగల్ దళితాబాద్ మండలం మంచిగా లేదు. ఇంతకుముందు మంచిగా ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏం మంచిగా లేదు. ఆయన ఇంతకుముందు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి కూడా ఏం చేయలేడు, ఇప్పటికేం లేదు. అక్కడ ఉన్నట్టు వాళ్ళ తిరుపతి రెడ్డి మొత్తం చూసుకుంటాడు. ఒకసారి ఊరికి వచ్చింది లేదు, చూసింది లేదు, ప్రజలు ఎట్లా ఉన్నారని అడిగింది లేదు. ఇంతకుముందు 2 సార్లు గెలిచినాయంటే ఒకసారి కూడా కనుక్కోలేడు ప్రజలు ఎట్లా క్షేమంగా ఉన్నారా లేదనేది. ఆయన ఎప్పుడో 10-20 కార్లు వేసుకొని రావడం, ఊర్లో బిల్డప్ చేసిపోవడం అంతేగాని తప్పితే అసలు ఏం పనులు మంచిగా లేవు.
ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ జరిగింది కదా, మా ఊర్లో అయినా కూడా మేము దాడి చేస్తాం. మేము భూములు మా తాతలు ముత్తాతల కంటే ఎకరా 2 ఎకరాలు ఉన్నది, వాళ్ళలాగా 1000 ఎకరాలు ఏదో కుంభకోణం చేసి మందిని ఆర్సీ తీసుకోలేము కదా. మరి ఉన్న 2 ఎకరాలు పోగొట్టుకొని ఏం చేయలే, ఏం తినలే. 6 నెలలు కష్టపడితే పంట వస్తుంది. సంవత్సరం అంతా దాని మీద కూర్చొని పిల్లలని మా అవ్వని నాయనని అందరు నడుపుకోలే కదా. మరి ఇప్పుడు ఆయన భూమికి దగ్గర పోతాడు, ఆయన ఒకటడా ఏం తీసుకొని ఇక్కడ కొడంగల్లో ఒక ఇల్లు ఉంది పునంచింది లావోటి కాలనీ అని. మరి ఆ ఇంటి ముంగలో మేము కూర్చున్నాం, మరి ఇస్తాడా? మూసినది అంటే పాదయాత్ర చేస్తుండు. మరి ఇల్లు గుల్లగొట్టింది ఇక్కడ హైదరాబాద్లో కదా, మరి మూసినదిలో పోయి పాదయాత్ర ఎందుకు చేస్తున్నావు? నువ్వు అయినా చేయొచ్చు కదా, ఏడాది ఇల్లు గుల్లగొట్టిన అక్కడ నుండి పాదయాత్ర చేస్తే అయిపోతుంది కదా. కానీ మాకైతే నచ్చలేదు రేవంత్ రెడ్డి. ఆయన సీఎం అంటే ఒక రోజు కూడా వచ్చింది లేదు. మొన్న ఒకసారి మన పుట్టినరోజుకి వచ్చిండు, పుట్టినరోజు నైట్ వచ్చి పుట్టినరోజు జరుపుకొని పోయిండు. దసరాకు ఒక రోజు వచ్చిండు, గెలిచినప్పటి 11 నెలల్లో 6 గ్యారెంట్లు ఇచ్చిండు. ముందు నువ్వు 6 గ్యారెంట్లు అమలు చేసిన తర్వాత నువ్వు పారమ్మ కంపెనీ వేస్తావా, లేకపోతే ఇంకేమైనా ఫ్యాక్టరీ పెడతావా, ఏదైనా పెట్టు, మేము కాదనట్లేదు. కానీ ప్రజలను వద్దు కదా అట్లా. ఇప్పుడు టుంకిమెట్ల దగ్గర గౌటన్ ఉంది, ఆర్మీని ఒప్పించు ఆ గౌటన్ భూములు లేవు కదా. ఏదో పట్ట భూములు వేస్తే ఎవరు కుట్రు, వాళ్ళు ఉన్నారు 2 ఎకరాలు తాండాలు ఊర్లే ఖాళీ అవుతున్నాయి. గుమ్మడల రీజెంట్గా ఇప్పుడు మా గుమ్మడలు అంటే మా బిచ్చాల్ గ్రామం, గుమ్మడల పక్కన ఒక ఊరు ఉంది, అది డ్యామ్ వస్తుంది, దళితాబాద్ డ్యామ్ అవుతుంది అంటే వాళ్ళు ఇండ్లు కట్టకుండా ఆపుకున్నారు. ఒక ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు గుమ్మడల. పాట కూడా వాడిండ్రు, పామాయిల్ తోట అంటని. ఆయన పండుగల ఆయన పాట గురించి వాడిండు. మరి ఆయన ఊరు పోతుంటే ఎట్లుంటారు? మళ్ళీ ఇక్కడ ఉన్న మనమైతే ఇప్పుడు మళ్ళీ ఆయన వెనకటికి వలస పోతుంటాం. మన తెలంగాణ రాకముందు నేను కూడా పోయినా, బొంబాయి పోయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే మన కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి వచ్చినాకనే మేము ఊర్లో ఉండి పని చేసుకుంటున్నాం. అంతకుముందు బొంబాయి పోయేటోళ్ళం మేము. బొంబాయి పోతే అక్కడ మన తెలంగాణ అంటే గుర్తింపు లేకుండా ఆంధ్రలో అంటుండ్రి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే దట్ ఈస్ కేసీఆర్ అంటారు. అట్లా ఇప్పుడు మరి మీ కష్టం మీరే చేసుకోండి, మీ తాతలు ముత్తాతలు నాటి భూములు ఇప్పుడు ఇయ్యాలు వచ్చి ఇల్లు ఫార్మా కంపెనీ అని, ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని గుంజుకున్నాడు. ఎంతవరకు రైట్ అనిపిస్తుంది అన్నారు? చాలా రాంగ్, అది చాలా తప్పు. నేను అదే చెప్పాను కదా, ఇంతకుముందు కొడంగల్ ఆయన ఇల్లు ఉంది కదా, ఆయన ఇంటి ముంగలో కూర్చుంటే మూకుంటాడు ఆయన ఏదైనా సరే మన ఆస్తి ఎట్లున్నా ఆయన 1000 ఎకరాలు ఉన్నా ఆయనకు తృప్తి ఉందేమో. మాకు 2 ఎకరాలు తృప్తి ఉంది, మాకు అది 2 ఎకరాలు చాలు అంటారు ప్రజలు. ఇప్పుడు అక్కడ జరిగిందంటే కూడా మా ఊళ్ళో వచ్చి జరిగితే మేము పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అని అనట్లేము. మేము మాకున్న 2 ఎకరాలు నీకు వదిలేసి ఫార్మా కంపెనీ ఉన్నాక మేము ఎక్కడ పోవాలి? అవును సరే, చేనులో ఒకటి తీసుకుంటాం, 3 తీయమంటాం. మరి చేనులు పోయినా మీకు ఏమిటి బతకాలి? మాకేం జాబులు లేవు కదా. ఇప్పుడు ఎవరైనా అక్కడ లేవన్నా బీదోళ్ళే, మనమైనా బీదోళ్ళమే కదా, జాబులు అయితే లేవు కదా. మరి లేనప్పుడు నువ్వు ఇవన్నీ చేయొద్దు కదా. మరి ఆయన తిరుపతి రెడ్డికి ఏం అధికారం ఉంది? ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ వార్డ్ నంబర్ కార్యకర్త, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, మాలేక మామూలు మనిషి వ్యక్తి. ఆయన 10-20 కార్లు వేసుకొని తిరుగుతాడు. మరి దానికి పెట్రోల్ ఎక్కడికి వస్తుంది? దానికి డీజిల్ ఎక్కడికి వస్తుంది? దానికి డ్రైవర్ల జీతాలు ఎక్కడికి వస్తున్నాయి? మరి నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డి సూటిగా సవాల్ వేస్తున్నా. కోడంగల్ అడిగి చౌరస్తాలు ఏడమని మాట్లాడుతున్నాను. ఆయన ఏం చేస్తాడు చేయని. నరేంద్ర రెడ్డి అని ఉన్నప్పుడు చిన్న ఏదైనా ఫంక్షన్ ఉండని ఏమున్నా నరేంద్ర రెడ్డి అని చెప్తే ఒక కారు తీసుకొని వచ్చాడు. ఆయన శేఖర్ 2 గనిమేన్లు. ఆయన మేము లోకల్ ఉన్న కార్యకర్తలు వాళ్ళు వెళ్ళి వెంబడొచ్చేవారు నరేంద్ర రెడ్డి అనంట. కానీ ఈయన అట్లా కాదు, ఇలా బిల్డప్ ఎక్కువ సోకులు. ఆయన ఒకసారి వచ్చింది లేదు, ఏం చెప్పింది లేదు మాకు. బిల్డప్ ఎక్కువ 20 కార్లు వేసుకొని వచ్చినా కానీ ఎప్పుడన్నా మీతోటి వచ్చి కూర్చొని మాట్లాడిన లేదు అదే చెప్తున్నా కదా. ఎలక్షన్ అప్పుడు తిరుపతి ఎలక్షన్లో మాత్రమే కనిపిస్తాడు, మళ్ళీ మిగతా టైంలో కనిపించాడు. చెప్తున్నా కదా, ఎలక్షన్లో మాత్రమే కనిపిస్తాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? గెలిపించినందుకు మీ భూములు గుంజుకుంటుంటే, ఓటేసినందుకు మా ఏళ్ళు మేము నరుకున్నాం ఇక అంతే. మా చేయి నరుకొని ఆయనకు చేతికి ఇచ్చినాం. ఇక మా చేతిలో గొడవలు తీసుకొని మమ్మల్ని నరుకు అన్న కాడికి ఉంది, అంతేగాని తప్పింది. నమ్మి ఓట్లేసినందుకు తలకాయ వస్తున్నాం ఆయన. మరి మీ భూముల కాడికి వస్తే ఏం చేస్తారు? మా భూముల కాడికి వస్తే తిరగబడతాం, మేము పక్క తిరగబడతాం. మేము సావనన్న చేస్తాం కానీ భూములు ఇవ్వం, అదైతే పక్క. అయితే మీ వెనుక ఎవరో ఉండి చేపిస్తున్నారు అనే విమర్శలు చేస్తున్నారు. మా వెనక వెనక ఎవరు లేకుంటారు. ఇప్పుడు రేపు నా భూమి దగ్గర వచ్చి నా వెనక నరేంద్ర అన్న లేడు, కేసీఆర్ అన్న లేడు, ఎవరు లేరు. ఆయన రేవంత్ రెడ్డి కూడా లేడు. ఎవరు అన్న అట్లా అబద్ధం ఆడదు కదా ఒకరి మీద. మన భూమి గురించి మనం కొట్లాడుతున్నాం అంతే. అప్పుడు ఇంతకుముందు తెలంగాణ కోసం కేసీఆర్లో కొట్లాడినాం, ఇప్పుడు మన భూమి కోసం మనం కొట్లాడుతున్నాం అంతేగాని తప్పితే మాది రాజకీయం చేయట్లేదు. ఇది అయినా వాళ్ళు రాజకీయం చేస్తుండ్రు, బీఆర్ఎస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళకి బుజరుతుండ్రు. అది తప్పు, నీవు చేస్తున్నావు అన్నీ. మొన్న ఇప్పుడు దాడి చేసిన కూడా కాంగ్రెస్ నాయకులే చేసి బీఆర్ఎస్ వాళ్ళ మీద రుత్తుండ్రు. ఎవరైనా ఊరు పోతుంటే ఒకట్రా భూములు పోతుంటే ఎట్లా బతకాలి? నీళ్ళకి 1000 ఎకరాలు లేదు కదా, 1000 ఎకరాలు ఉంటే 1000 ఎకరాలు చూసుకొని అందులో పోతే 10 ఎకరాలు 100 ఎకరాలు ఒక అంటుండ్రు. ఉన్నది 1 ఎకరా 2 ఎకరాలు ఎట్లా బతారు? వీళ్ళు లంబడోళ్ళు వెనకడికి సారా కాసుకొని ఏం కాసుకొని వాళ్ళు మంచిగా అభివృద్ధి చెందిండ్రు. ఉన్న 1 ఎకరం 2 ఎకరాలు పెట్టుకొని వాళ్ళు పిల్లలను వాళ్ళని నడుపుకుంటుండ్రు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు బొంబాయి అక్కడ పట్నం పోయి బతకడం బంద్ చేసి ఇక్కడ మన రాష్ట్రంలోనే బతుకుతున్నారు. అప్పుడు ఇంతకుముందు మేము బొంబాయి నాసి అక్కడ పోయటం పోయి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు నా లేడీస్కు 50 రూపాయలు నాకు 40 రూపాయలు కూలిచ్చేవారు. అప్పుడు కూడా చేసిన నేను బొంబాయి ప్రతి ఏరియా పేరు చెప్పమని చెప్తా. బొంబాయిలో నేను అక్కడ పనిచేసిన. మరి ఏంది ఇప్పటి వరకు సేమ్ అదే పరిస్థితి వస్తుంది. ఇన్నరా ఫార్మా కంపెనీలు పడితే మీ భూములు గుంజుకుంటామని గత ప్రభుత్వం ఆయన ఫార్మా కంపెనీ అనుకో మొత్తం ప్రజలంతా మళ్ళీ బొంబాయి పోలే ట్రైన్ ఎక్కి ఏం లేదు ఇక బతకడం. మన దేశం విడిచిపెట్టి ఇంకా విదేశాలకు పోవాలి, వేరే దేశానికి మహారాష్ట్ర పోవాలి.
పోయి అక్కడ పోయి కూలీలు చేసుకోవాలి, బిల్డింగ్లు ఇటుకలు మేయడం, రాళ్ళు మేయడం, ఇక అంతే తప్పితే ఏం లేదు. ఇక ఫార్మా కంపెనీ ఏ దండలేము. ఇప్పుడు ఆ టుంగిమెట్ల అక్కడ ఉంది కదా, కొడంగల్ పక్కనే కదా అది, అది మన గౌటాన్ భూమి ఉంది కదా, దాంట్లో నువ్వు హైకమాండ్కి వెళ్ళి తెచ్చుకుంటావు, మన మీనికెళ్ళి మింటరీలు ఉంటారు కదా, అది దాన్ని సరి చేసి దాంట్లో వేయి కదా. ఇప్పుడు దూరాల భూములు ఉన్నాయి, కొడంగల్లో భూములు లేవా, వాళ్ళ భూములు వేయచ్చు కదా, మరి ఫ్యాక్టరీ వేస్తే మంచిగా ఉంటుంది కదా. మరి ఈ పాద ప్రజలను ఎందుకు ముంచుతావు? బీదోళ్ళు, చాలా బీదోళ్ళు, అయితే తప్పు కదా. నేనైతే ఇంత చెప్తున్నాను. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లే మీ భూములు గుంజుకుంటామని, ఫార్మా కంపెనీలు వేస్తామని ఏమైనా ముచ్చట్లు అన్నారు? అనలేదు. గత ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవన్నీ ఇచ్చి సహకరించారు. ఇంతకుముందు కేసీఆర్ ఏం చెప్పిందంటే, మనకు రైతు బంధు ఇస్తా, నాకు ఓటేరు అనలేడు, మా కళ్యాణ లక్ష్యం ఇస్తా, నాకు ఓటేరు అనలేడు. ఏం చెప్పకుండా ఆయన చేసిండు. ఈయన చెప్పినా కూడా చేస్తలేడు, కానీ ఈయన కూడా మంచిగా చేస్తుండు. రేవంత్ రెడ్డి చెప్పని చేస్తున్నాను, అట్లా చెప్పినా చేస్తలేడు. మీ ఇండ్లు కూడా కొడతా, మీ భూములు చూసుకుంటా ఓట్లు వేస్తుంటే ప్రజలు ఏరు కదమ్మా. మరి అందుకే ఆయన చెప్పలేడు అన్నట్లా. ఆయన మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చెప్పిండు. ప్రజలు ఇప్పుడు మొన్న బస్సులో పోతున్న ఊరికి నేను కొట్లాడుతుంటే వెనకాల పట్టుకుని ఆడేళ్ళు, ఇక అది చూస్తుంటారు లైవ్లో కూడా, మీరు కూడా చూస్తుంటారు కదా. కానీ తప్పు చాలా. ఆయన ఈ పరిపాలన మంచిగా లేదు, ఇంతకుముందు మంచిగా ఉండే. ఏమన్నా అయితే కూడా మనం ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు, ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళని చూడలేరు. మా టీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండేవారు. ఈయన వచ్చి మొత్తం చిచ్చు పెడుతుండు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే రైతే రాజ్యం, రైతుని రాజుని చేస్తాడు. ఇప్పుడు మరి ఏంది సొంత రైతుని బిచ్చగాని చేసిండు, రాజుని కాదు ఆయన. ఆయన చెప్పుకొని రాజుని చేస్తున్నాడు, కానీ ఇప్పుడు బిచ్చగాని చేసిండు గెలిచినాక. ఇప్పుడు ఏమి ఇప్పుడు మన యాసంగి పంటకు ఇప్పుడు వానాకాలం వరకు పెట్టుబడికి ఇస్తుండే కేసీఆర్ సార్ 5,000, మళ్ళీ 5,000 మళ్ళీ యాసంగి ఊర్లోకి ఇస్తుండే. ఇప్పుడు ఈ నెల లేదు, వచ్చిన పంటి రుణమాటలు మరి రైతు బంధు పడతాం లేదు. రుణమాఫీ అంటారు, నాకు 1,20,000 ఉంది రుణమాఫీ, 2 లక్షలు చేసిన అన్నాడు. నా బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు చూపిస్తా, నాకు 1 రూపాయి కూడా కాలేదు మరి లక్షలు, మళ్ళీ 2 లక్షల వరకు రుణమాఫీ అయిందని చెప్పి తిరుగుతారు. మీకు అన్ని తప్పులు పెట్టుకొని మంది మీద బురదొద్దడం తప్పు కదా. పొద్దున్న ఇప్పుడు ఒక మాట నరేంద్ర రెడ్డి అన్నది తప్పు చేసిండు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేస్తే ఇప్పుడు చేసి ఇట్లా నువ్వు తప్పు చేసినావు, మీరు కొడంగల్ నియోజకవర్గం రావాలి స్టేషన్కి అంటే రాకుండా వస్తున్నాయి కదా. వాకింగ్ పోయినా అట్లా దుబ్బకపోవడం తప్పు కదా. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు అనుకోవాలా, సివిల్ డ్రెస్లో వచ్చిండ్రు, వాళ్ళు బందిపోర్లు అనుకోవాలా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇప్పుడు కిడ్నాప్, మాకు ఇప్పుడు తెలుసలేదు, మాకు కూడా ఇప్పటివరకు మేము అదే చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. మరి ఆయన స్టేషన్లో పెట్టినరా లేకపోతే తీసుకుపోయడానికి కిడ్నాప్ చేసిండ్రా నరేంద్ర రెడ్డి అని. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అన్న పరిస్థితి ఎట్లుంటే మరి సొంత ఊర్లో మీరు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. అదే చెప్తున్నా. ఇప్పుడు మైకులో మాట్లాడినారు, మళ్ళీ రేపు నన్ను కొట్టని కూడా పంపిస్తారు ఆయన. ఇప్పుడు నా మీద దాడులు చాలా జరిగినాయి, మస్తు దాడులు జరిగినాయి. ఏం లే, కరెక్ట్ మాట్లాడితే భూమిలు ఇప్పుడు వేరే ఉన్నాయి అక్కడ, వాళ్ళ భూమిలో అయితే రేపు మన భూమిలోకి అక్కడికి వస్తానికి ఇట్లా మాట్లాడితేనే పక్కలకి వెళ్ళి ఫోన్లు నువ్వేమో మాట్లాడుతున్నావు అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఫోన్ చేసి బెదిరియడం. ఆయన ఇక అదే రవిడీజమే, కానీ రాజకీయం మన పరిపాలన లేదు, మొత్తం రవిడీజమే చేస్తుండే ఆయన. పరిపాలన మంచిగా లేదు, ప్రజాపాలన లేదు, ప్రజలను పీడించే పాలన ఉంది. మన జల పురుగులాగా బట్టి మన శీతలు పడితే కట్టెకు అట్లా పట్టిండు, అంతేగాని తప్పితే ఏమీ లేదు. సో ఇది సీఎం సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, ప్రజల పరిస్థితి ఏంది అని ఆ ఊరోళ్ళు చెప్తున్న ముచ్చట.